నా పితరుల పారంపర్యాచారం నందు విశేష ఆసక్తి గలవాడై నా సజీవులు నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందినని నా నడువుని గూర్చి వింటేనే. చాలండి. ఏమని చెబుతున్నాడు? పూర్వమందు పౌలు గారు మాట్లాడుతున్నాడు, తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఏమని చెబుతున్నాడు? పూర్వమందు అంటే నేను క్రొత్త నిబంధనలోకి రాలేదు, సత్యంలోకి రాలేదు, నిజమైన సంఘంలోకి రాలేదు. తెలియక ముందు యోధా మతస్థున్నై ఉన్నప్పుడు, నేను యోధా మతంలో ఉన్నాను అంటే పాత నిబంధనలో ఉన్నాను. దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించి నాశనం చేస్తున్నాను. నా పితరుల పారంపర్యాచారం ముందు విశేష ఆసక్తి గలవాడే. యోధా మతంలో ఉన్నాడు. యోధా మతంలో ఆచారాలు అయితే ఏది ఉన్నాయో, విశ్రాంతి దినము, పండుగ, సున్నతి ఏదైతే ఉన్నాయో, యెహోవాని దేవుడికి ఎవరికి దేవుడు లేడని చెప్పుకుంటూ ఆధిక్యత ఉంది. ఆ విధంగా దాన్ని నడుచుకుంటూ ఉన్నాడు. నడుచుకుంటూ వస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఇతను బెన్యామీను గోత్రికుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపాడునై బెన్యామీను గోత్రములో పుట్టి ఎబ్రీల సంతానమై ఎబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసేయుడనై ఆసక్తి విషయము సంగము హింసించేవాడనై శాస్త్రం వలనే నీతి విషయమై అనిందుడనై తిని. ఏమనుకున్నాడంటే 8వ దినాన సున్నతి పొందాడు. ఎవరు? పౌలు గారు. అంటే ఈయన కూడా పాత నిబంధనలో వ్యక్తి. ఇశ్రాయేలు వంశపాడునై బెన్యామీను గోత్రంలో ఈయన పుట్టాడు. ఎబ్రీయుల సంతానమై ఎబ్రీయుల సంతానంలో ఈయన జన్మించాడు పౌలు గారు. జన్మించిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఇతడు ధర్మశాస్త్రాన్ని అంటే పాత నిబంధనని గమాలియేలు పాదం దగ్గర నేర్చుకున్నాడు. ఎవరు? పౌలు గారు. ఇతను మొదట యోధా మతస్థుడు అంటే పాత నిబంధనల వ్యక్తి. తర్వాత పాయింట్ బెన్యామీను గోత్రికుడు. 8వ దినాన సున్నతి పొందాడు అంటే పాత నిబంధన కిందే ఉన్నాడు ఈయన. తర్వాత ఈయన పాత నిబంధన ఎక్కడ నేర్చుకున్నాడంటే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనము. నేను పేజీ నెంబర్ 124. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన వాడను. అయితే ఈ పట్టణములలో గమలీయుల పాదాల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు శిక్షితునై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తినై ఉంటిని. కిలికియాలో తార్సు అనే గ్రామంలో ఆయన పుట్టాడు, జన్మించాడు. తార్సు అనే ఊర్లో గమాలియేలు పాదాల దగ్గర పెరిగి, అంటే ఈయనకు ఒక గురువు ఉన్నాడు, ఆయన పేరు గమాలియేలు. ఆయన దగ్గర పోయి ఈయన పాత నిబంధన నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? 613 ఆజ్ఞలు నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎక్కడ? నిర్గమాకాండము 20వ అధ్యాయం కాడ నుంచి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం దాకా పాత నిబంధన కిందకి వస్తాయి. 613 ఆజ్ఞలు ఏ విధంగా పాటించాలి, ఏ విధంగా చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, పాత నిబంధన ముఖ్యమైన విషయాలు ఏంటి అని చెప్పి క్షుణ్ణంగా బాగా తెలివితేటలతో ఆసక్తితో నేర్చుకున్నాడు. గురువు గారికి ఎదురు చెప్పలేదు. అయితే నేర్చుకున్న తర్వాత ఈయన బాగా మేధావి, తెలివిగల వ్యక్తి, చూడకుండా చెప్పగలడు పాత నిబంధన, అంత గట్టిగా పట్టుకున్నాడు. అయితే ఈయన నేర్చుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఇక క్రైస్తవం హింస పెట్టడం మొదలు పెట్టాడు. యేసుక్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు, ఆయన నమ్ముకుని పరలోకం ఉంటుందని చెప్తే ఈయనకు అస్సలు పడదు, అసలు ఒప్పుకునేవాడు కాదు. మొత్తాన్ని, పురుషుల్ని, స్త్రీలని మొత్తాన్ని ఈడ్చుకుని ఎట్టబడతా చేస్తాడు. చూడండి, నేను లేఖనం చూద్దామండి. 1 తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. 1వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు రెండు కలిసే ఉంటాయి. పూర్వము దూషకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక
అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడింది. చాలండి. పూర్వము అంటే ఎప్పుడు? అప్పటికి యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోలేదు. కొత్త నిబంధన గురించి తెలియదు, సంఘం గురించి తెలియదు. దూషకుడు అంటే నేను తిడుతున్నాను, హింసకుడు అంటే నేను హింసిస్తున్నాను, క్రైస్తవుల్ని హానికరుడినై ఉన్నాను అంటే వారికి నేను హాని చేస్తున్నాను, కీడు చేస్తున్నాను. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు యేసుకి నాకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనికరింపబడి తిని. ఎప్పుడు ఏం చెప్పుకుంటూ వస్తున్నాడంటే, పూర్వం నేను తెలియక చేశాను, క్రైస్తవులు హింస పెట్టాను, దూషించాను, అవి చేశాను, ఈ చేశాను, హాని చేశాను, తెలియక చేశాను. అయితే దేవుడు నన్ను క్షమించాడు, కనికరించాడు, తన సువార్త పైన నన్ను నియమించాడు, నన్ను ఎన్నుకున్నాడు అని చెబుతున్నాడు. అలాగే అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 3వ వచనము. మనకి సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ వివరించట్లేదని, ఎందుకంటే మరొక సహోదరుడు వాక్యం చెప్పాలి కాబట్టి. సౌలు అయితే అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 3వ వచనము 110 పేజ్ నెంబర్. సౌలు అయితే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుండెను. అంటే పౌలు గారిగా మారకముందు ఈయన పేరు సౌలు. ఇంటింటికి పోయి, ఇంటింటికి పోయి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుండెను. ఈయన కరుడు కట్టిన తీవ్రవాది, అసలు జాలి దయలేదు. పాత నిబంధనలో ఎవడైతే తప్పంటాడో వాళ్ళ ఇంటికి పోయి పురుషులని స్త్రీని లేకుండా ఎట్ట పడితే అట్ట ఈడ్చుకొని పోయి అట్ట పడితే సంఘంలో పాడు చేస్తా ఉన్నాడు. అయితే ఇలా జరుగుతూ ఉంది. జరుగుతున్న తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి అననీయాని వెళ్ళమన్నాడు దేవుడు సువార్త చెప్పడానికి. ఎవరికి? పౌలు గారిగా మారుతూ సౌలుగా ఉన్నాడు. అయితే ఆయన చూద్దామండి, లేఖనే చూద్దామండి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం చదవండి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. చాలండి. ఇది మీకు మనకు చెప్పడానికి సమయం లేదు, కానీ అది అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 10వ వచనం నుంచి 18 దాకా చదువుకుంటే మీకు అక్కడ బాగా సారాంశం అర్థమైంది. అక్కడ ఎవరు ఉంటారంటే అననీయ ఉంటాడు. ఆయన పేరు శిష్యుడు. ఆయన దగ్గరికి దేవుడు ఏం చేస్తారంటే, నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళు, సౌలు అయ్యా ఆయన క్రైస్తవుల నుంచి ఎట్టబట్ట కొట్టేవాడు, తిట్టేవాడు, చంపేవాడు అయ్యా, ఆయన సంగతి మీకు తెలుసు కదయా, ఆయన చాలా మంది ఆయన గురించి చదువుతున్నారా అంటే, నువ్వు వెళ్ళవా బాబు, నేను చదువుతున్నా కానీ దేవుడు నేను చదువుతున్నా నువ్వు వెళ్ళు అని చెప్పగానే వెళ్ళి వెంటనే అననీయ ప్రార్థన చేయగానే ఇక్కడ ఏం చేశాడంటే వెంటనే ఆయన బాప్తిసం పొందాడు. ఎవరు? పౌలు గారు. సౌలు గారుగా ఉన్నప్పుడు పౌలు గారిగా మారి బాప్తిసం పొందాడు. అంటే ఈయన కూడా పాత నిబంధనల వ్యక్తే. అంటే మోషే గారి చేత బాప్తిసం పొందాడు. అది చల్లదు కాబట్టి ఈయన మళ్ళీ రెండోసారి సత్యం తెలుసుకొని, క్రొత్త నిబంధన సంఘం తెలుసుకొని మళ్ళీ బాప్తిసం పొందాడు. ఈ వ్యక్తి ఎవరో? పౌలు గారు. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పా, ఎవరో? పౌలు గారు. ఈయనకంటే మనం గొప్పవాళ్ళం కాదు. మనం గొప్పవాళ్ళమా? కాదు. ఎందుకంటే ఈయన చాలా 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 జ్ఞానవంతుడు, నీతి నిజాయితీ పరుడు, చాలా కోట్ల పడగెత్తునుడు, చాలా కోటీశ్వరుడు, చాలా డబ్బున్నాడు. లేఖనే చూడండి. నేను సంతమాలు చెప్పడం దేనికి? నేను బైబిల్ చూడకుండా సంతమాలు చూస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 7వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అయినను 180 పేజీ నెంబర్. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే. చాలండి. అయినను నాకు ఏవేవి లాభకరములో అంటే ఈయనకి చాలా పొలాలు ఉన్నాయి, చాలా స్థలాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, చాలా ధనవంతుడు, చాలా చదువుకున్న వ్యక్తి, పెద్ద పెద్ద డిగ్రీ పట్టాలు పొందిన వ్యక్తి, పెద్ద పెద్ద చదువు లేదు. అప్పట్లో రోమ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది. రోమ గవర్నమెంట్ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. అయితే అయినది ఏమేమి లాభకరములో నాకేమేమి లాభాలు ఉన్నాయో
వాటిని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను క్రీస్తు నిమిత్తము. నేను దేవుని మీద దృష్టి పెడుతున్నాను, అవి నాకు అవసరం లేదు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు 10వ వచనం 11వ వచనం చదవండి. ఇప్పుడు కలిసే ఉంటాయి. ఎక్కడ నుంచి చదువుతారంటే మీరు సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అక్కడ ఏమన్నాడు? ఆస్తిపాస్తుని నష్టంగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. ఇక్కడ పెంటతో సమానం ఎంచుకున్నాను అంటున్నాడు. చూడండి, ఆస్తిపాస్తులు కూడా వదిలేసుకున్నాడు క్రొత్త నిబంధన సంఘం కోసం, సేవ కోసం. అయితే ఏం చేశాడు? రెండోసారి కూడా బాప్తిజం పొందాడు. అర్థమవుతాను చెప్పేది? రెండోసారి కూడా బాప్తిజం పొందాడు. అక్కడ ఒక వ్యక్తి అయిపోయింది. తర్వాత అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 12వ వచనము 13వ వచనం. పేజ్ నెంబర్ 110. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు నమ్మి పురుషులు స్త్రీలను బాప్తిజం పొందిరి. ఫిలిప్ గారు వాక్యం చెబుతున్నారు, సువార్త చెబుతున్నారు. దేవుని రాజ్యం గూర్చి అంటే సంఘమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి, క్రీస్తు యొక్క పేరు గురించి, దాని యొక్క విలువ గురించి సువార్త ప్రకటించుండగా వారతని నమ్మి అంటే అతను చెప్పిన వాక్యాన్ని నమ్మి పురుషులు స్త్రీలను బాప్తిజం పొందారు. బాప్తిజం పొందారు. అలాగే చూడండి, ఇంకా చదవండి 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సీమోను గారు కూడా బాప్తిజం పొందారు. నోట్ చేయండి, పురుషులు స్త్రీలు బాప్తిజం పొందారు, సీమోను కూడా బాప్తిజం పొందారు. ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే 16వ వచనంలో కూడా అంతకుముందు వారు ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు, లేచి వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందారు. పౌలు గారు పొందాడు, పురుషులను స్త్రీలను పొందారు. తర్వాత ఎవరు పొందారంటే జైలు అధికారి పొందాడు, మూడో వ్యక్తి. జైలు అధికారి పొందాడు, మూడో వ్యక్తి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 33వ వచనము, 119 పేజ్ నెంబర్. ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారిను బాప్తిజం పొందెను. ఇతను ఎవరంటే జైలు అధికారి. బైబిల్లో నన్ను ఆన్సర్, బైబిల్లో దీనికి జవాబు ఉంది. ఎక్కడుందంటే జవాబు 27వ వచనంలో ఉంది. 16వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. జైలు చెరసాల నాయకుడు అని ఉంది. చాలండి, అందులో చెరసాల నాయకుడు చాలండి. చెరసాల నాయకుడు పౌలు గారిని జైల్లో వేశారు. సువార్త చేయొద్దంటే సువార్త చేస్తున్నాడు. ఏనాడు బాగా డైనమిక్ కోసం అస్సలు భయపడే వ్యక్తి కాదు. అయితే జైల్లో వేస్తే ఏం జరుగుతుందంటే, జైల్లో వేసిన తర్వాత అతను వీళ్ళు దేవదూత వచ్చి జైలు తలుపులు పగలగొట్టుకొని బయటికి పోతా ఉంటే ఇతను ఏంటంటే నా ఉద్యోగం పోయిందని చెప్పి తనను తాను ఆత్మహత్య చేసుకోబోయాడు, చంపుకోబోయాడంటే అప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, హేయాని చేసుకోవద్దు, నువ్వేం చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నామని చెప్పగానే వెంటనే ఈ పౌలు గారు వాళ్ళ సువార్త చెబితే ఆయన ఏమన్నాడు? ఆ రాత్రి గడియలు అతడును అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం, అతడు అతని కుటుంబం బాప్తిజం పొందారు. పౌలు గారు బాప్తిజం పొందారు, పురుషులు స్త్రీలను బాప్తిజం పొందారు. తర్వాత జైలు అధికారి బాప్తిజం పొందాడు. ఎంతమంది చూపించాను? ఇప్పుడు నేను 3 చూపించాను. రెండోసారి బాప్తిజం పొందిన వాళ్ళు వీళ్ళంతా పాత నిబంధనలు పొందిన బాప్తిజం. అది చల్లదు కాబట్టి మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకొకరు ఎవరు పొందారంటే ఇశ్రాయేలు పొందారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. పేజ్ నెంబర్ 105. ఏమంటున్నారు ఇక్కడ? ఎవరు చెప్పారు వారికి సువార్త? పేతురు గారు చెప్పాడు. అపోస్తులైన పేతురు గారు చెప్పాడు. పేతురు గారు చెప్పిన తర్వాత వారు వాక్యాన్ని అంగీకరించారు, అంటే ఒప్పుకున్నారు, బాప్తిజం పొందిరి. దాదాపు 3000 మంది పొందారు. వెంటనే పేతురు గారు నిలబడి వాక్యం చెబుతుంటే వెంటనే వాళ్ళ హృదయంలో వాక్యం అనే టాబ్లెట్, వాక్యం అనే మాత్రం పనిచేసింది. పేతురు గారు మేము ఏం చేయాలని అనగానే
మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామం ప్రతి వాడు బాప్తిజం పొందమనగానే వాళ్ళు వెంటనే పొందారు. వాళ్ళంటే విధేయులంటే, వాళ్ళంటే క్రైస్తవులు అంటే, అది క్రైస్తవుడు అంటే. చూడు, వాక్యం చెప్పాలి వెంటనే మేము ఏం చేయాలంటే వెంటనే బాప్తిజం పొందారు. వాక్యమైన ట్యాబ్లెట్, వాక్యమైన విత్తనం అలా పనిచేసింది. మనకు పని చేయట్లేదు. మరి ఏందో మరి వాక్యమైన ట్యాబ్లెట్, వాక్యమైన విత్తనం, వాక్యమైన మాత్రం, మరి వాక్యమైన ఇంజక్షన్ మనకు ఎందుకు పని చేయట్లేదు? మరి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు క్రైస్తవులు ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత ఎవరు పొందారు? అపోల్లో పొందాడు, శిష్యులు పొందారు. ఎక్కడ ఉంది? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము. ఇది మనకు తెలిసిన సంగతే. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎవరున్నారంటే అపోల్లో కొరింథీలోకి పౌలు గారు వచ్చాడు. అక్కడ శిష్యులు ఉన్నారు. అక్కడ శిష్యులు ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుందంటే మీరు విశ్వసించినప్పుడు దేన్ని బట్టి బాప్తిసం పొందారని పౌలు గారు అడుగుతున్నాడు. ఎవరిని? అక్కడ ఉన్న శిష్యుల్ని, అపోల్లోలో కొరింథీలో ఉన్న వారిని అడుగుతుంటే మనకు వివరించడానికి సమయం లేదు కాబట్టి అడుగుతుంటే మేము యోహాను ఇచ్చిన బాప్తిజమే. సరే చూడండి, 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందామండి. నేను చదివే వాళ్ళు స్పష్టంగా క్లియర్గా చదవండి, తప్పు లేకుండా, ఇబ్బంది ఏం లేదు, నిదానంగానే చూడండి. పేజ్ నెంబర్ కూడా నేను చదువుతున్నాను మీకు. 121 అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దామండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి, అపోల్లో నుంచి కొరింథీలో నుంచి పౌలు గారు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చాడు. జాగ్రత్త నోట్ చేయండి. ఎఫెసుకు వచ్చాడు అని బాప్తిజం పొందిన ఏమంటున్నా దేవుడు అనుకున్న తర్వాత వచ్చి ఏమన్నాడు? కొందరు శిష్యులను చూశాడు. చదవండి, చదవండి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా వారిని అడుగు. చదవండి, వినండి, వివరించండి. ఏమన్నాడు? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని ఆయన అడుగుతున్నాడు. ఎవరు? పౌలు గారు వాళ్ళని ప్రశ్న వేస్తున్నాడు. అర్థమవుతుందండి నేను చెప్పేది? జాగ్రత్త, చాలా విలువైంది, ఇది దొరకదు, చాలా సబ్జెక్ట్, ఇది చాలా ముఖ్యమైనది. మన ఆత్మకు రక్షణ అవసరం. లేదనుకో మనం ఎప్పుడు పోతామో తెలియదు, నిత్య నరకానికి పోతాం. చాలా అవసరం. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి, చదవండి. వారు పొందిదిరా అడుగు అని వారిని అడుగు. చదవండి. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. పౌలు గారు ప్రశ్న వేశాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని. వాళ్ళు ఏమన్నారు? అయ్యా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు సంగతే మేము వినలేదా, మాకు తెలియదా, ఏదో కొత్తగా ఉందా అని చెప్పి వాళ్ళు వెంటనే మళ్ళీ పౌలు గారికి జవాబు ఇచ్చారు. ఇప్పుడు చదవండి. అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిజం పొందిదని వారిని అడుగుగా, వారు యోహాను బాప్తిజం బట్టి అని చెప్పిరి. మళ్ళీ పౌలు గారు ప్రశ్న వేశాడు, అయితే మరి మీరు ఏ విధంగా పొందారు బాప్తిజం? పరిశుద్ధాత్మ ఉన్న సంగతి తెలియదు, వినలేదు అన్న, మీరు ఏ విధంగా పొందారంటే వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఈయన ప్రశ్న వేసి మళ్ళీ వాళ్ళు సమాధానం ఏం చెబుతున్నారంటే, యోహాను ఇచ్చాడయ్యా బాప్తిజము, మేము పొందామయ్యా అని చెబుతున్నాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. మనం చదువుకున్నాం కదా లేఖనాల్లో, అక్కడ ఏముందంటే యోహాను గారు ఏమంటే, నేను మీకు మారు మనసు నిమిత్తము బాప్తిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చి వాడు పరిశుద్ధాత్మలోను అగ్నితో బాప్తిజం ఇస్తాడని చెప్పాడు. అక్కడ మీరు గమనించారో లేదో, అక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొందమని లేదు. అందుకని చదవని చెబుతున్నాడు. అది నోట్ చేయరు, పాయింట్, అది గమనించాలి. ఇంకొకటి ఏంటంటే యేసు నామమున బాప్తిజం పొందమని యోహాను గారు చెప్పలేదు. ఈ రెండు మాటలు అక్కడ లేవు. యోహాను గారు ఇచ్చిన బాప్తిజంలో ఉన్నాయండి? లేవు కాబట్టి చదవని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు చదవండి. యోహాను బాప్తిజం అని చెప్పారు. అందుకు పౌలు యోహాను తన వెనకవచ్చు అని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిజం ఇచ్చానని చెప్పాను. యోహాను గారు ఏం చెప్పాడంట? నేను మీకు నేలలో బాప్తిజం ఇస్తున్నాను, అయితే నా వెనక ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు, నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను అర్హుడు కాదు, ఆయన చెప్పులు పెట్టక నాకు అర్హత లేదు అని చెబుతూ మారు మనసు విషయమై బాప్తిజం ఇచ్చుతూ వచ్చాడు. మారు మనసు పొందండి అంటే తప్పులు చేయొద్దు, పాపాలు చేయొద్దు, బాప్తిజం ఇచ్చుచూ వచ్చాను. వారు ఇప్పుడు వారు ఆ మాటలు విని
ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. చాలు. వీళ్ళు కూడా ఎవరు? వీళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలే. జరిగింది సంభాషణ ఎక్కడ? 4-5 అధ్యాయం దాకా జరిగింది. 4వ వచనం దాకా జరిగింది. అపోస్తులు కానీ 19వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి 4వ వచనం దాకా వారి మధ్య ప్రశ్నల వర్షం కురుతూనే ఉంది. ఈయన ప్రశ్న వేస్తున్నాడు, మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారని. వీళ్ళు యోహాను బట్టి బాప్తిసం పొందారని చెబుతున్నారు. పరిశుద్ధాత్మను బట్టి పొందలేదంటే అది మాకు తెలియదు అన్నారు వీళ్ళు. తర్వాత ఏం చేస్తున్నారు? ఇంత మమ్మల్ని ఏం చేయమంటావా, మమ్మల్ని ప్రశ్నలు వేస్తామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వెంటనే విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందారు. వెంటనే వాక్యం అనే విత్తనం వెంటనే ఫలించింది. వాక్యం అనే మాత్రం వెంటనే పనిచేసింది. ఇంజక్షన్ చెయ్యగలనే వెంటనే వాంతి వచ్చింది. నరానికి చెయ్యగలనే వెంటనే వాంతి వచ్చింది. అలా పనిచేసింది. ఏడ కూడా ఏం చేయాలా బాబు, మమ్మల్ని నేను ప్రశ్నలు వేస్తానని చెప్పి మా వదిలిపెట్టట్లేవని యేసునామం బాప్తిసం పొందమని పొందారు. వెంటనే వాక్యాన్ని విలువిచ్చారు, వాక్యాన్ని గౌరవించారు. ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకొకటి, ఒక స్త్రీ ఉంది, ఆమె లూదియా కుటుంబం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14 వచనం 15వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14 వచనం 15వ వచనం. చదవండి. పేజ్ నెంబర్ ఎంత అనేది? 119. చదవండి. అప్పుడు లుదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతూ పట్టణస్తురాలు. ఆమె ప్రభు ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాట లక్ష్యం ఉంచెను. ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండమని వేడుకోనమని మమ్మల్ని బలవంతం చేశాను. లుదియా ఉందండి. ఆమె స్త్రీ ఏం చేస్తుందంటే ఆమె వ్యాపారం చేసుకుంటుంది. ఆమె ఊదా రంగు తుదైర్య పట్టణస్తులు ఒక పొడి అమ్ముకొని బతుకుతుంది. అయితే పౌలు గారు ఆమెకు వాక్యం చెప్పాడు. పౌలు గారు ఆమె వాక్యం చెప్పగానే వెంటనే ఆమె హృదయంలో వాక్యం అనే విత్తనం పనిచేసింది. వాక్యం అనే టాబ్లెట్ ఇంజక్షన్ పనిచేసింది. వాక్యం మాత్రం పనిచేయగానే వెంటనే ఆమె ఏం చేసిందంటే, అయ్యా నాకు బాప్తిజం నాకు ఎమ్మంటనే ఆమె బాప్తిజం తీసుకుంది. చూడండి ఎంతమంది వరసను చెప్పుకుంటూ వచ్చాను. వెంటనే పొందారు. బాప్తిజానికి సిద్ధపడ్డావా, తీసుకోవాలనుకున్నావా, వెంటనే తీసుకో. ఎందుకంటే ఏ సమయాన ఏమి జరిగిద్దో మనకి తెలియదు. నేడే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. రేపు నీది కాదు. ధనవంతుడు ఏమనుకుంటున్నాడు, బంగ్లా కట్టించుకున్నాను, బంగ్లాలో ధాన్యం దాచిపెట్టుకోవడానికి 1000-2000 బత్తాలు దాచిపెట్టుకోవచ్చు, ఇంకా నాకు ఇబ్బంది లేదు, హాయిగా సంతోషంగా ఉండొచ్చు అంటే దేవుడు ఏమన్నా అంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించిన ఎవడికి పోతాయి. నీ ప్రాణం అడుగుతున్నాను, సంపాదించిన ఎవడికి పోతాయి అని చెప్పి అన్నాడు. కాబట్టి బాప్తిజం అనేది ఇష్టపూర్తిగా జరగాలి, మనస్ఫూర్తిగా జరగాలి. వెంటనే అనుకున్న వాళ్ళు వెంటనే తీసేసుకోండి. దయచేసి మత శాఖల్లో బాప్తిజం పొంది చెయ్యొద్దు. చేసారంటే మాత్రం శాపాన్ని పొందుకుంటారు. సమయం సందర్భం చదువుతున్నాను నేను. మనందరూ సంతోషంగా ఉండాలి, ప్రేమ ఉండాలని చదువుతున్నాను. ఎందుకంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలో, వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వాడిలో ప్రవేశించింది. వాడు చేయడు, సాతాను నీ మీదకి రాడు. నువ్వు అధికారం ఇస్తేనే వాడు వచ్చేది, నువ్వు అనుమతిస్తేనే వాడు వచ్చేది. అప్పుడు రాత్రి వేళ ఇంకేం జరుగుతుంది? యేసుప్రభు అన్నాడు, యోగా నువ్వు చేసిన పని త్వరగా చేయి. దేవుడు అప్పగించేసాడు, వాడు సాధనకు అప్పగించేశాడు. చూద్దాం ఆ మాట, చూద్దాం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. 13వ అధ్యాయము 27వ వచనము, పేజ్ నెంబర్ 94. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. ఏమన్నాడు? వాడు అంటే ఎవరు? ఇస్కరియోతు యోధా. ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించింది. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పాడు. యేసు ప్రభుతో పాటు ఉన్నాడు, యేసుతో పాటు ఉన్నాడు. అయ్యోకంగా ఎట్టబడితట్టున్నాడు, చెయ్యేశాడు. సాతాను దూరింది, నువ్వు చేయాల్సి త్వరగా చేసేయోదా. దేవుడు వాడిని సాధనకు అప్పగించేశాడు. కాబట్టి మనం ఏంటంటే మనందరం పరలోకం పోవాలి, మనందరం సంతోషంగా ఉండాలి, ప్రేమగా. నేను మీకు సత్యం చెబుతున్నాను,
మన కుటుంబాలు ఎందుకు నెమ్మది లేదు, మన కుటుంబాలు ఎందుకు శాంతి సమాధానం లేదు, మనం ఎక్కడెక్కడో బాప్తిజాలు పొంది మనం అన్ని ఒకటే ఉంటే కుదరదు, అంతా ఒకటి కాదు. అన్ని క్రీస్తు నామాలు ఎందుకు అయితే అన్ని కావు. మరి ఎవరి వారు రక్షణ కలగదు? ఈ నామం రక్షణ. అపోస్తుల కార్యం 4:12. ఏ నామం అంటే క్రీస్తు నామమే, క్రీస్తు సంఘం మాత్రమే. మనం అటు పడితే అట్లా ఉండి తీసుకున్నాం అనుకో, మనకేం జరిగిందంటే కుటుంబాల్లో నెమ్మది ఉండదు, కుటుంబాల్లో శాంతి సమాధానం. ఎంత సంపాదించినా కానీ మనము హాస్పిటల్ పోలే. కాబట్టి వాక్యము పౌలు గారు బాప్తిసం పొందాడు, పాత నిబంధనల వ్యక్తి. ఇంకా మనకి ఇశ్రాయేలు పొందారు, అలాగే జైలధికారి పొందాడు, గురియా కుటుంబం పొందింది, చాలా మంది స్త్రీలు పురుషులు పొందారు. కాబట్టి ఆ విధంగా మనము సత్యంలో బాప్తిసాలు పొందండి, నిజమైన సంఘంలో బాప్తిసాలు పొందండి, అప్పుడు మనకు పరలోకం ఉంటుంది. దేవుడు ఇప్పుడు దాకా ఓపికతో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇది అవకాశం కల్పించిన స్థానిక సంఘ సువార్థికులకి